హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ దివ్య ఈ రోజు మనతో ప్రముఖ లండన్ ఎండోక్రైన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటీషియన్ గాయత్రి గారితో ఉన్నారు. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఎకంథిసిస్ నైగ్రిగన్స్. చాలా మంది మెడ దగ్గర డార్క్ స్పాట్స్ తో బ్లాక్నెస్ తో అలాగే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర డార్క్నెస్ తో బాధపడుతూ ఉంటారు. సో అసలు ఈ డార్క్నెస్ ఎలా వస్తుంది, బ్లాక్నెస్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఎకంథిసిస్ నైగ్రిగన్స్ అంటే ఏంటి అనేది గాయత్రి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. సో ఈ ఎకంథిసిస్ నైగ్రిగన్స్ అంటే ఏంటి? సో ఎకంథిసిస్ నైగ్రిగన్స్ అనేది మనం జనరల్గా చాలా మందిలో ఒకళ్ళలో అని కాదు, ఈ రోజుల్లో చాలా మెడ చుట్టూ నల్లగా ఉండి చారలుగా అనేది చాలామంది నోటీస్ చేస్తూ ఉంటారు. అసలు చాలామంది దీన్ని ఏమనుకుంటారు అంటే మా వాళ్ళు సరిగ్గా స్నానం చేయట్లేదు, లేకపోతే ఇక్కడ ఫోల్డింగ్స్ ఎక్కువైపోయినాయి, ఎవరికైనా ఫోల్డింగ్స్ ఎక్కువైనప్పుడు ఇక్కడ మడ్డు పేరుకుపోతుంది వచ్చేసరికి అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మేము చెప్పే డిస్కషన్లో మెడ చుట్టూ నలుపు అనేది ఏదో మురికి పట్టడం వల్ల ఎండలో తిరగడం వల్ల వచ్చేది కాదండి, క్లియర్గా చెప్తున్నాను. ఇది ఒక స్పెషల్ స్కిన్ కండిషన్, దీనికి చాలా హెల్త్ కండిషన్స్ లింక్ అయి ఉంటాయన్నమాట. సో ఎకాంథసిస్ నెక్రోసిస్ అనేది మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కేసెస్లో, ప్రీ డయాబెటీస్లో అండ్ ముఖ్యంగా హార్మోనల్ చేంజెస్లో మనం నోటీస్ చేస్తుంటాం. ఇది ఎక్కడెక్కడ నోటీస్ చేస్తాము అంటే మెడ చుట్టూ ఇందాక చెప్పుకున్నట్టు బాగా థిక్గా ఉంటుంది, ఏదో నార్మల్ ట్యాన్ అయినట్టు కూడా కాదు, చాలా డార్క్ బ్లాక్ కలర్లో కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా అండర్ ఆర్మ్స్ దగ్గర చూసుకోవచ్చు, ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో లైక్ హ్యాండ్స్ దగ్గర చూసుకోవచ్చు, ఇంకొందరికైతే ఫేస్ దగ్గర కూడా ప్యాచెస్గా కూడా వస్తూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని కూడా మనం అకాంథసిస్ నైగ్రిగన్స్ కానీ కన్సిడర్ చేస్తూ ఉంటాం. అసలు ఎకంథిసిస్ నైగ్రిగన్స్ ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఎందుకు ఫామ్ అవుతుంది? సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వటం వల్ల, అసలు ఎక్కువ ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, ఈ ఇన్సులిన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఎవరమైనా సరే ఫుడ్ తిన్న తర్వాత అది ఒంటికి పట్టాలి అని అంటే తిండి తినంగానే డైరెక్ట్గా ఒంటికి పట్టదనమాట, వెళ్ళి ఆ తిన్న తిండికి ఇన్సులిన్ అనేది సపోర్ట్ వస్తేనే అది ఒంటికి పడుతుంది. అలాంటిది నేను తిన్న ఇంత తిండికి ఇంత ఇన్సులిన్ సరిపోవాలి బేసిక్గా అయితే, అలా కాకుండా ఇంత ఫుడ్కి అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాల్సి వస్తుంది అన్న కండిషన్ని మనం ఇన్సులిన్ రెసిస్ట్ అని చెప్తాము. ఇలా ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ అనేది మనకి ఇలా మెడ చుట్టూ స్కిన్ సెల్స్తో కనెక్ట్ అయ్యి, అంటే ఇన్సులిన్ స్కిన్ సెల్స్ రెండు లింక్ అయ్యి ఈ డార్క్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ముఖ్యంగా డయాబెటిక్ కేసెస్లో కానీ లేదంటే ప్రీ డయాబెటిస్ ఎవరైతే ఎక్కువగా ఒబేసిటీలో మాత్రం బాగా నోటీస్ చేస్తూ ఉంటామో, సో దీనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి క్లియర్ కనెక్షన్ అయితే ఉంటుంది. ఈ ఎకంథిసిస్ నైగ్రిగన్స్ డిఎన్ఏ కూడా కనెక్షన్ అవుతుంది, అంటే వంశపారంపరంగా వస్తుందా ఇది? యా, ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు ఇంకొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి అనమాట, లైక్ హార్మోనల్ చేంజెస్, అంటే ఆడవాళ్ళు అయితే పీసీఓఎస్ కండిషన్స్లోనో లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ లైక్ వంశపారంపర్యంగా ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్స్కి ఉన్నా కూడా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవి ఒక్కటే కాకుండా ఇంకొన్ని లైక్ క్యాన్సర్స్లో కూడా మనం నోటీస్ చేసి ఉంటాం, సర్టైన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఇలాంటి బ్లాక్నెస్ అనేది నెక్ చుట్టూ ఉంటుందన్నమాట. బట్ మెయిన్గా మీరేంటి అంటే అసలు ఆ రూట్ కాజ్ అనేది కనుక్కోవాలి. స్పెసిఫిక్గా ఇది డిఎన్ఏ బేస్డ్నే వస్తుందా అంటే కాదు కదా, దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది రీజన్స్ అన్నమాట. ఇది ముఖ్యంగా మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిక్ కేసెస్లో చూస్తూ ఉంటాము, లేడీస్లో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీలో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము, హార్మోనల్ చేంజెస్ తర్వాత వచ్చి మీరు అన్నట్టుగానే వంశపారంపర్యంగా, ఇలా మెజారిటీ రకరకాల రీజన్స్ ఉన్నాయన్నమాట రావడానికి. అది వాళ్ళ డాక్టర్స్తో వెళ్ళి కూర్చుంటే రూట్ కాజ్ ఏంటో ఫిగర్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. సో గాయత్రి గారు, ఈ ప్రాబ్లం అనేది ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందా? ఫుడ్ డెఫిషియన్సీ వల్ల కాదు, ఫుడ్ ఎక్కువ అవటం వల్ల వస్తుంది అనమాట వచ్చి. ఎందుకనంటే ఇందాక మీకు చెప్పినట్టుగానే ఒబేసిటీకి దీనికి లింక్ అవుతుంది అని చెప్పాము కదా, వచ్చి ఏదో ఒక వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేది మాత్రం కాదు ఈ బ్లాక్నెస్ మాత్రం. ఎక్కువ ఫుడ్ అంటే లైఫ్ స్టైల్ కండిషన్ వల్ల మాత్రం డెఫినెట్గా వస్తుంది. కావాల్సిన దానికన్నా ఎక్సెస్ ఫుడ్ తింటాం వల్ల, అది హెల్దీ అని అన్హెల్దీ అని చెప్పట్లేదు, ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్ వల్ల మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా జంక్, స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ అని ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మార్కెట్లో దీనికి ఏమైనా క్రీమ్స్, మెడిసిన్ అనేది సజెస్ట్ చేస్తారా? సో బేసిక్గా అసలు ముందు ప్రాబ్లం దేనివల్ల వచ్చినా దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నట్టు క్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ దట్ ఈస్ ఏ టెంపరీ బేస్ అనమాట. వచ్చి మనం లోపల నుంచి దాన్ని ట్రీట్ చేయకుండా, సపోజ్ ఇప్పుడు నాకు ఓవర్ వెయిట్ వల్ల ఇదంతా జరుగుతుంది, నేను వెయిట్ తగ్గకుండా పైన క్రీమ్స్ రాసేసి డార్క్నెస్ పోగొట్టుకున్నా అది మళ్ళీ తిరిగి వస్తుంది కదా మనకి వచ్చి. సో బయట మీరు కావాలంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి రెటినాయిడ్ కానీ లాక్టిక్ యాసిడ్కి సంబంధించి కానీ ఏదైనా ఆయింట్మెంట్స్ వాడచ్చు. బట్ యాజ్ ఐ సెడ్ అది కంప్లీట్లీ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ
పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మాత్రం మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వెయిట్ తగ్గి ముఖ్యంగా మీ రూట్ కాజ్ని మీరు ఫిగర్ అవుట్ చేయగలిగితే మాత్రమే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో గాయత్రి గారు, బయట చూసుకున్నట్లయితే చాలా మంది ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, లేజర్ ట్రీట్మెంట్ కానీ థర్మల్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందా అసలు? లేజర్ అయినా ఎనీ కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనేది ఇది లైఫ్ స్టైల్తో కనెక్ట్ అయినప్పుడు కాస్మెటిక్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు కదా. నేను ఒకసారి చేయిస్తాను, అది మళ్ళీ తిరిగి రాదు అనే గ్యారంటీ లేదు కదా. వచ్చి నాకు ఇన్సులిన్ సెక్రేషన్ నార్మల్ అవ్వకుండా ఇన్సులిన్ ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంది, బట్ నేను ఏదో కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఉండదు. ఎవరైనా సరే ఆన్ ఇమీడియట్ బేసిస్తో ఆ బ్లాక్నెస్ పోగొట్టుకోవాలి అని టెంపరీగా తీసుకోవడం తప్పించి లేజర్ ట్రీట్మెంట్స్ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం డెఫినెట్గా మీకు మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, వెజిటబుల్ కన్జంప్షన్ ఎక్కువగా చేసుకుంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకునే విధంగా ఫిజికల్ యాక్టివిటీ మీద మీరు వర్కౌట్ చేసి బాడీ వెయిట్ని తగ్గించుకుంటే ఇది సక్సెస్ అవుతుంది మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది. ఏదైనా కానీ మీ రూట్ కాజ్ ఏంటి, అది హార్మోనల్ చేంజా, క్యాన్సర్ రిలేటెడ్ థింగ్సా, లేకపోతే డిఎన్ఏకి సంబంధించి జెనెటిక్స్ సంబంధించి అనేసి ముందు రూట్ కాజ్ తెలుసుకుంటా కానీ సొల్యూషన్ పర్మనెంటా లేదా టెంపరీ అని మనం చెప్పలేం. సో ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే చాలా మంది భయపడుతూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? ముఖ్యంగా ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడడం అనేది కరెక్ట్ కాదు, కానీ బట్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పడం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇది మీ బాడీ ఇచ్చే ఒక వార్నింగ్ సైన్ అనమాట. దేనికి వార్నింగ్ సైన్ వచ్చి మీరు గోయింగ్ టు బి డయాబెటిక్ అంటే మీరు షుగర్ పేషెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే మీ బాడీలో ఎక్సెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, హార్మోన్స్ని మీరు కరెక్ట్ చేయాలి, లేకపోతే మీరు మీ బాడీకి మించి ఎక్కువ వెయిట్ని గెయిన్ అవుతున్నారు వచ్చి అనే దానికి మీ బాడీ ఇండికేషన్గా ఇది పంపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా బాడీ ఇచ్చే ఈ వార్నింగ్ సైన్స్ ప్రకారం మీకు ఏది ప్రాబ్లం వచ్చి ఇప్పుడు మీకు ఇందాక అన్నట్టుగానే వాళ్ళు అంటే అబ్నార్మల్ HbA1c లాంటివి కానీ ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే పని అయితే మీరు ముఖ్యంగా ఇలా మెడ చుట్టూ నల్లగా వచ్చినప్పుడు మెడికల్ అటెన్షన్ మాత్రం కంపల్సరీ. ఏదో హోమ్ రెమెడీస్ లాగానో లేకపోతే మనంతటా మనం వచ్చేసి శనగపిండి రాసేసుకుంటే పోతుంది అనుకోవడానికి కాదు కదా, ఇది లైఫ్ స్టైల్కి రిలేటెడ్గా. కాబట్టి మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ HbA1c కానీ హార్మోనల్ టెస్ట్ కానీ చేయించుకునే పని అయితే దాంట్లో ఏవి అబ్నార్మల్గా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ జరగడం ఉంటుందన్నమాట. అలా కాకుండా మీకు అది పోవాలి అని అన్నా మీ వెయిట్ లాస్ హార్మోనల్ కండిషన్స్ బెటర్ అవ్వడం అనేది ది బెస్ట్ ఆప్షన్. గాయత్రి గారు, ఇంట్లో ఏమైనా హోమ్ రెమెడీస్ చేసుకోవాలి బ్లాక్నెస్ని తగ్గించుకోవాలంటే మీరు ఏం చెప్తారు? యాజ్ ఐ సెడ్ ఫిజికల్ యాక్టివిటీ, మోర్ వెజిటేబుల్ కన్జంప్షన్ తీసుకోమని చెప్తాను. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ అంటే ఒబెసిటీ పీపుల్ ఉంటారు కాబట్టి మెయిన్గా అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యాట్ కటర్స్గా పనిచేసి న్యాచురల్ వెయిట్ లాస్ అవ్వడానికి, ఇదేదో బ్లాక్నెస్ పోవడానికి కాదండి, మీ రూట్ కాజ్ మీద వర్క్ అవ్వడానికి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి వెయిట్ లాస్ అయ్యామంటే ఆటోమేటిక్గా బ్లాక్నెస్ పోతుందన్నమాట మనకి. కాబట్టి మీ హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మీ డైట్ రిలేటెడ్గా ఉంటాయి. సో గాయత్రి గారు, ఫైనల్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకుంటారు, బయట ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటారు. సో అయినా కానీ ఫైనల్గా ఇది సాల్వ్ అవుతుందా, అసలు శాశ్వతంగా పరిష్కారం అవుతుందా, లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది ఫర్ షూర్గా. ఎందుకంటే ఇది మీకు ఒక వార్నింగ్ సైన్ అయినా చెప్పాను కదా వచ్చి, అంతేగాని ఒక హెల్త్ కండిషన్ అయితే చెప్పలేదు. ఇట్స్ వార్నింగ్ సైన్ అనగానే ఏంటి మనం అటెన్షన్ పే చేస్తే పోతుంది అనేసి దీని ఉద్దేశం అన్నమాట. సో ఎవరైనా సరే మీ మెడ చుట్టూ కానీ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ బాడీలో ఎక్కడైనా సరే డార్క్ బ్లాక్ ప్యాచెస్ లాగా మీరు చూస్తూ అవి బాగా ఎక్కువ అవుతున్నాయి, ఎంత సోప్ పెట్టినా ఎంత లైక్ శనగపిండి పెట్టి రుద్దుతున్నా పోవట్లేదు అని అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ట్యానింగ్, ఎనీ లైక్ అలా స్కిన్ కండిషన్ లాగా కాదు. ఇది లోపల నుంచి ట్రీట్ చేయాలి, మీ మెటబాలిజంని బూస్టప్ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. మేజర్గా ఇది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఉంటుంది కాబట్టి మీ ఈటింగ్ హ్యాబిట్స్ అసలు ఏం తింటున్నారు, బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నారా తినట్లేదా, మీ వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా వచ్చి అసలు మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా లేదా అన్న వాటి మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఈ సైన్ చూడంగానే ముందు మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ఒకసారి రివైండ్ చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, నేను కరెక్ట్గా అటెన్షన్ పే చేస్తున్నానా, నేను తినే ఫుడ్ మీద కరెక్ట్గా వెజిటబుల్ కన్జంప్షన్ ఉంటుందా, ఎక్కువగా బయట ఫుడ్స్ తింటున్నానా ఏంటి అనేసి. ఇది ఒకటే కాకుండా మేక్ షూర్ ఇంట్లో అయినా సరే మీరు HbA1c కాకపోయినా ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోమీటర్స్ ఉంటాయి కదా వచ్చి, ఆ గ్లూకోమీటర్స్తో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ ర్యాండమ్గాని చెక్ చేసుకున్నా మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఏంటి ఈ సైన్ అనేది జస్ట్ బిగినింగ్లోనే
వల్లనే ఉందా లేకపోతే షుగర్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించేసిందా ఆల్రెడీ అని, దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకోవాలా లేదని కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. బట్ మేక్ ష్యూర్ డెఫినెట్లీ మీకు అకాంథోసిస్ నిగ్రిగన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ షూర్గా మీకు అది ఓవర్ వెయిట్కి రిలేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు అంటే ఎవరికైనా సరే ఓవర్ వెయిట్ ప్లస్ ఈ కండిషన్ ఉంటే వెయిట్ లాస్ అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. అలా వెయిట్ ఎక్కువగా లేరు, సన్నగానే ఉన్నాము అయినా కానీ ఇది ఉంది అనుకున్నప్పుడు మీకు అదర్ టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ హార్మోనల్ కండిషన్కి సంబంధించి కానీ లేదంటే అదర్ ఇట్స్ లైక్ డిపెండ్స్, వన్ ఆఫ్ ది రీజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ కానీ అవి కొన్ని రీచెక్ చేయటం వల్ల కూడా అసలు దేని వల్ల వస్తుంది. సో వీటికి రూట్ కాజ్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కండిషన్స్ గురించి మీరు రీచెక్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మీకు మెజారిటీ కనిపించేది ఏంటంటే ఒబేసిటీ రిలేటెడ్గానే కనిపిస్తుంది. సో వెయిట్ లాస్ ఈ అమ్మాయిలతో పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే పని అయితే దీనికి శాస్త్ర పరిష్కారం ఉంటుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం వాళ్ళ ఎండోక్రైనాలజిస్ట్ని నియర్ బై డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం అనేది మంచిది. సో గాయత్రి గారు, అకాంథోసిస్ నైగ్రోసిన్స్కి ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అదే సైడ్ ఎఫెక్ట్ కదా వచ్చి, దానికి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా లైక్ పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది అనమాట మనకి. అండ్ దీంట్లో మనం ఏమి లైక్ మీరు చెప్పినట్టు నేనేమి ఇంజెక్షన్స్ చెప్పట్లేదు, ఎనీ అదర్ థింగ్స్ చెప్పట్లేదు అబ్నార్మల్గా. నేను ఇక్కడ చెప్తుంది కూడా అకాంథోసిస్ నిగ్రిగన్స్ని ట్రీట్ చేయడానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్కి మనకి స్కోపే లేదు కదా వచ్చి. ఆల్రెడీ మనం అంటే రాంగ్ రూట్లో వెళ్తున్నామని రైట్ రూట్లో వెళ్ళమని సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మేక్ ష్యూర్ మీకు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి సేఫ్గా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఉండి చేసే వెయిట్ లాస్ ప్రాసెస్ ఇదంతా కూడా. కాబట్టి మేక్ ష్యూర్ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ బట్ మెడికల్ అటెన్షన్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ గాయత్రి గారు. ష్యూర్. సో చూసారు కదా, గాయత్రి గారు అయితే మనకి అకాంథోసిస్ నైగ్రిగన్స్ గురించి బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ బ్లాక్నెస్ని పోగొట్టడానికి అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది, దీన్ని తగ్గించడానికి కూడా హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు. సో ఇలాంటి మరిన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు.